అందరికీ నమస్తే. నేను మీ ఆర్బిఆర్ పల్లె రుచులు. నేను బాగున్నాను, మీరు బాగున్నారా? ఈరోజు ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను. అదేంటంటే పాలకూర కారం. పాలకూర పెద్ద కట్టు తెచ్చుకొని దాన్ని శుభ్రంగా కడిగి సన్నగా తరిగి ఇలా 3-4 సార్లు శుభ్రంగా కడిగి ఇలాంటి దాన్ని తీసుకొని దీంట్లో బాగా వడగట్టుకొని బాగా శుభ్రం చేసి ఉంచుకోవాలి. అలాగే మన పాలకూర కారం కావాల్సిన ఇంగ్రీడియంట్స్: జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లిపాయలు ఒక 10 రెమ్మలు తీసుకోవాలి. ఇది మాత్రం పెద్ద సైజు ఆనియన్ ఒకటి, ఆవాలు, కల్లుప్పు, ధనియాలు, పసుపు, కారం పొడి, ఎండుమిర్చి, మిరపగుండ్లు, పచ్చిశనగపప్పు, అలాగే ఆయిల్. వీటన్నిటిని ఇప్పుడు నేను పాలకూర కారం ఎలా తయారు చేస్తానో మీరు కూడా చూసేస్తారు. కానీ రండి, ఇంకా ఆలస్యం ఎందుకు. మూటు కాస్త వేడెక్కాక ఇందులోనే 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 7 రెమ్మలు ఉల్లిపాయలు వేసుకుంటూ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఈ మాత్రం వేగుతున్నప్పుడు ఇందులోకి కొద్దిగా జీలకర్ర కలుపుకోవాలి, 1 స్పూను ధనియాలు కలుపుకోవాలి, కొద్దిగా ఆవాలు కలుపుకోవాలి, ఇందులోకి కొద్దిగా కరివేపాకు, పచ్చి శనగపప్పు కలుపుకోవాలి. ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మాత్రం వేయించుకుంటే సరిపోతుంది. దీన్ని చల్లార్చి పక్కన పెట్టుకోవాలి. వీటన్నిటిని ఇలా రోట్లోకి వేసుకొని బాగా దంచుకోవాలి. ఇలా ధనియాలు, ఈ పప్పులన్నీ బాగా మెదిగేంత వరకు ఇలా నూరుకోవాలి. కారం ఆప్షనల్. మీకు స్పైసీగా కావాలంటే ఎక్కువ వేసుకోండి, కారం తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. నేనైతే ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాను కారం. కొద్దిగా కల్లుప్పు, ఉప్పు కొంచెం తక్కువగానే వేసుకుని నేను ఈ మాత్రం కల్లుప్పు వేసుకుంటున్నాను. పాలకూర కారం రెడీ. ఈ మాత్రం నూరుకుంటే సరిపోతుంది. ఈ మాత్రం కారం నూరుకుంటే సరిపోతుంది. ఈ మాత్రం నూరుకోవాలి. ఈ పేస్ట్ని బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. మన కారం రెడీ. ఇంకా పాలకూరని ఉడికించుకొని అందులో ఈ మిశ్రమాన్ని కలుపుకుంటే ఎంతో టేస్టీ పాలకూర కారం రెడీ. నూనె కాస్త వేడెక్కాక ఈ మాత్రం తెల్లపాయలు వేసుకోవాలి, ఆవాలు వేసుకోవాలి, కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి, పచ్చిశనగపప్పు వేసుకోవాలి, ఇందులోకి 3 ఎండుమిరపకాయలు వేసుకోవాలి, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి, ఈ మాత్రం పసుపు వేసుకోవాలి. పెట్టుకున్న పాలకూర ఆకుని కలుపుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇలా సిమ్లో పెట్టుకొని మన పాలకూర ఆకుని మెత్తగా మగ్గనిచ్చుకోవాలి. దీంట్లో ఉన్న నీరు మొత్తం బయట వచ్చేంత వరకు మగ్గనిచ్చుకోవాలి. ఈ పాలకూరాకులో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉప్పు కొంచెం తక్కువగా వేసుకోవాలి. ఈ పాలకూర తినడం వల్ల ఐరన్ లోపం ఉన్న వారికి చాలా మంచిది. ఇది ఐరన్ పుష్టిగా దీంట్లో పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఈ పాలకూరాకు మంచి మెడిసిన్గా పనిచేస్తుంది. దీంట్లో ఐరన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది చాలా అంటే చాలా మంచిది ఆరోగ్యానికి. ఇప్పుడు ఇలా బాగా మగ్గనిచ్చుకోవాలి. పాలకూరకి పచ్చివాసన పోయేంత వరకు బాగా మరిగించుకొని ఆ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు వేయించుకోవాలి. ఈ మాత్రం ధనియాలు, జీలకర్ర ఈ మిశ్రమాన్ని ఇందులో కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతా బాగా పాలకూరలో బాగా కలుపుకొని మగ్గనిచ్చు. ఈ మాత్రం ఆయిల్ మొత్తం బయట వచ్చేంత వరకు
బాగా మగ్గనిచ్చుకోవాలి. అంతే, ఎంతో సింప్లీ టేస్టీ మన పాలకూర కారం రెడీ. మన వేడి అన్నం, మన పాలకూర కారం రెడీ అయింది. ఇంకా ఆలస్యం ఎందుకు? ఓకే, స్టార్ట్ చేద్దామా? కారం మంచి చేస్తుంది. ఐరన్ తక్కువ ఉన్న వారు దీన్ని ఎక్కువగా వాడుతుంటే ఐరన్ లోపల ఉన్న వారికి సమస్య క్లియర్ అవుతుంది. చాలా అంటే చాలా సూపర్గా, చాలా టేస్టీగా ఉంది. పాలకూర కారంకి చాలా అంటే బ్రహ్మాండంగా కుదిరింది. చాలా సూపర్గా ఉంది. అది అలాగే ఆదరించి ఇంకా ముందు పంపించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఓకే, ఇది తప్పక పాలకూర తయారు చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నేను చెప్తేది కాదు, మీరు చేసి చూడండి ఎలా అవుతుందో నాకు అప్పుడు కామెంట్ పెట్టండి. అలాగే మరొక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం. ఓకే, డన్, బాయ్.